తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రచారం జోరుగా సాగుతోంది. ఎట్లా జరుగుతుందన్న ప్రచారం? ప్రజల నుంచి స్పందన ఏ విధంగా కనిపిస్తోంది? ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు తొందరగా పోలింగ్ డేట్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వార్ వన్ సైడ్ డిసైడ్ అయినారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ మీద విసిగిపోయి మళ్ళీ ఒక అనుభవం గల నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అయ్యేటువంటి ముఖ్యమైన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మా పథకాలు మమ్మల్ని కాపాడతాయి, మేము విజయం సాధిస్తామన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి పథకాల పేర్లు చెప్పుకోవడానికి ఎవరైనా పబ్లిసిటీ పిచ్చితో పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఎంతమందికి పథకాలు అందుతున్నాయో చెప్పమనండి. బటన్ నొక్కితే సగం మందికి పావుల భాగం పడడంలే. అమ్మఒడి ఎంతమందికి చెప్పాడు? ఇద్దరికి అన్నాడు, ఒకరికి ఇచ్చారు. ఆ ఒక్కరికి కూడా మళ్ళీ 13,000 ఇచ్చినాడు. విదేశీ విద్య కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము ఇచ్చినటువంటి దాన్ని పేర్లు మార్చి పథకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు బనగానపల్లిలో మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపియాలి? గతంలో నేను చేసిన అభివృద్ధి కానీ, గతంలో ఏ గ్రామానికి పోయినా కానీ కూడా సీసీ రోడ్డుగా మౌలిక వసతులు తయారు చేసి గత 50 ఏళ్ల నుంచి ఎవరూ చేయలేనటువంటిది మేము చేయడం జరిగింది. దాన్ని చూసి ఖచ్చితంగా మాకు ఓటేస్తారు. మాకు ప్రజలు మా పట్ల ఉన్నారు. అంటే మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఇప్పటికే మీరు 2 సెంట్ల స్థలానికి సంబంధించినటువంటి హామీ ఇచ్చారు. దానిపై మీరేమంటారు? ఖచ్చితంగా ప్రజలు ఏవైతే ఉన్నారో బనగానపల్లి పట్టణ ప్రజల్లో చాలామంది మైనార్టీలు కానీ పేద ప్రజలు కానీ అన్ని కులాలలో ఉన్నారు. వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలము అనువైన స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని వాగ్దానం ఇచ్చినాం. అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా 2 సెంట్ల స్థలము నా సొంత డబ్బులతో కట్టిస్తే ఇస్తానని చెప్పి నేను నా సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాను. మాట మీదనే ఉంటాను. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము అభివృద్ధి చేశాం, బనగానపల్లిలో చాలా రోడ్లు వేసాం, అభివృద్ధి చేశాం, మాకు ఓటేస్తారన్నది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బనగానపల్లిలో రోడ్లు వేసింది ఏమీ లేదు. ఆ డబల్ రోడ్డు ఈ వాళ్ళకి 1/2 కిలోమీటర్, ఆ వాళ్ళకి 1/2 కిలోమీటర్ 4 ఏళ్ళు పట్టింది. అదే అభివృద్ధి వాళ్ళది. అంతకు తప్ప ఏడా అభివృద్ధి లేదు. ప్రజలు నిర్ణయిస్తారు కదా ఎవరు చేసిన దాన్ని బట్టి. మీ విజయం అంటే భారీ మెజార్టీ ఉంటుందా? మీ విజయం ఏ విధంగా ఉంటుంది? గ్రామాలు ఈరోజు ఖాళీ అవుతున్నాయి. చూసుకుని నిద్ర రావడం లేదు వైఎస్ఆర్సీపీలకు. గ్రామాలే ఊర్లు వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా కొలింగుల మండలం అంతా కూడా వన్ సైడ్ వార్ అయిపోయింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బనగానపల్లిలో విజయం సాధిస్తుందని చెప్పేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్లుగా బాలు, న్యూస్ 360.